జగన్పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని లేఖలో ఘాటుగా స్పందించారు ఏపీ సీఎం. జగన్పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని లేఖలో ఘాటుగా స్పందించారు ఏపీ సీఎం. జగన్పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని లేఖలో ఘాటుగా స్పందించారు ఆయన. రైట్, బాబు లేఖకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అల్లూరు రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, లేఖ సారాంశం ఏంటి, ఎట్లా చూడాలి దీన్ని? కొద్ది రోజులుగా వైజాగ్ లో దాడి అంశాన్ని ఏ రకంగా స్పందించాలి, ఎలా కౌంటర్ చేయాలనే అంశంపై తెలుగుదేశం పార్టీ పెద్దలు అదేవిధంగా ప్రభుత్వంలో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జగన్ దాడి అంశాన్ని కొంత రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఒక సాధారణంగా జరిగినటువంటి ఒక చిన్న నేరాన్ని పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తా ఉంది. హైకోర్టులో కేసుపై విచారణ జరుగుతున్నప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు కావాలని వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు సంస్థలు కోరుతున్న సమయంలోనే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకున్నటువంటి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ జరుగుతున్న సమయంలో కేంద్రం ఏ రకంగా వైజాగ్ ఎయిర్పోర్టు కేసును ఆ ఘటనను ఎన్ఐఏకి అప్పగిస్తుంది అనేది ప్రధాన అభ్యంతరంగా తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. దీనిపై ప్రభుత్వ పరంగా ఏం చేయవచ్చు అనే అంశంపై నిపుణులు అదేవిధంగా న్యాయ నిపుణులు పార్టీ వర్గాలతో కూడా ముఖ్యమంత్రి పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఇందులో భాగంగా నిరసనను తెలియజేస్తూ కేంద్ర చట్టం 2008 ఎన్ఐఏ యాక్ట్ ఏం చెబుతా ఉంది, ఆ యాక్ట్ కి విరుద్ధంగా వ్యతిరేకంగా రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం ఏ రకంగా వ్యవహరించిందనే అంశాలను లేవనెత్తే విధంగా ఒక లేఖ రాయాలని కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈ రోజు ప్రధాని అడ్రస్ చేస్తూ ఎన్ఐఏ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుని విమర్శిస్తూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలతో కొంచెం ఘాటైనటువంటి వ్యాఖ్యలతో ఈ రోజు ఆ ముఖ్యమంత్రి ఒక లేఖ రాశారు. 5 పేజీల లేఖను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ లేఖలో ప్రధానంగా గత పలు సందర్భాల్లో మోడీ ఏ వ్యాఖ్యలు చేశారు, ఎన్ఐఏ యాక్ట్ పై ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు, బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశాల్లో ఎన్ఐఏ చట్టాన్ని తీసుకురావడంపై చేసినటువంటి అభిప్రాయాలు ఏంటనే అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. అతి పెద్ద నేరాలు అయినటువంటి సందర్భంలోనే ఇతర రాష్ట్రాలతోనూ ఇతర దేశాలతోనూ సంబంధాలు కలిగినటువంటి నేరాల విషయంలో మాత్రమే ఎన్ఐఏ చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ లేకపోతే వేరే దేశాలకు సంబంధించి లింక్స్ ఉన్నటువంటి అతిపెద్ద క్రైమ్ విషయంలో మాత్రమే ఎన్ఐఏ అనేది దర్యాప్తు చేస్తుంది. ఇది ఒక సాధారణ దర్యాప్తు సంస్థ అలా కాకుండా కీలకమైనటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి కేసులు మాత్రమే ఎన్ఐఏ దర్యాప్తు చేయాలనేది చట్టంలో ఉన్నప్పటికీ కూడా దానికి విరుద్ధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీని వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయనే అభిప్రాయంతో ఆయన ఆ లేఖలో పలు అంశాలను స్పష్టం చేశారు. ఈ యాక్ట్ ఏం చెబుతా ఉంది, వివిధ సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇతర రాజకీయ పార్టీ నేతలు కానీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా ఉన్న అంశాలను కూడా ఆయన ప్రత్యేకంగా దీంట్లో ప్రస్తావించారు. తద్వారా ఒక చిన్న కేసు ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక పక్కాగా కుట్ర దాగి ఉందనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు 5 పేజీల లేఖను ప్రధానికి ముఖ్యమంత్రి రాసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. చక్రి, థాంక్స్ ఫర్ దట్ రమేష్.